కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఎజెండాను మాత్రమే చదువుకొని ఆ ఎజెండాలో ఏమీ లేదు. రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడం తప్ప ఇక్కడికి వచ్చిన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎజెండా చెప్పింది లేదు. ఈ వరంగల్ నగర కార్పొరేషన్కు చేస్తున్నది కూడా చెప్పింది కూడా ఏమీ లేదు. కానీ కుప్పంలో ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు యొక్క సంతాపం చెప్పడం కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి పోగొట్టుకున్నారు తప్ప ఆయన యొక్క సంతాపాన్నే మర్చిపోయి మధ్యలో ఎజెండా మొత్తం అయిపోయినాక అప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు సంతాపం ప్రకారం చేయడం జరిగింది. ఎంత సిగ్గుచేటు అంటే ఈ యొక్క మేయర్ కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలకు కానీ మంత్రి కానీ ఆ యొక్క వాళ్ళ యొక్క కార్పొరేటర్లకు కానీ ఏమాత్రం అది లేకుండా ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఒక పెద్ద మనిషి తెలంగాణ రావడానికి నివారణలో ఒక పెద్ద పాత్ర పోషించినటువంటి వాళ్ళ ప్రధాని వంటి మన్మోహన్ సింగ్ యొక్క సంతాపం ప్రకటించడం కూడా మర్చిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అదేవిధంగా మా కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి విలీన గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో ఖచ్చితంగా మా వాళ్ళందరినీ కూడా చేర్చాలి. లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పథకం వర్తించే విధంగా చేయాలని తీర్మానం ఇవ్వడం జరిగింది. తీర్మానం పైన మా కార్పొరేటర్ ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు తీర్మానం పెట్టడం జరిగింది. ఏకాగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. కానీ మంత్రి గారు లేచి ఇది మా ప్రభుత్వం దేశం తీసుకోవాలి, మా పరిధిలో లేదు, ఒకవేళ మేము రావాలని కోరుకుంటున్నాం కానీ వస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు అన్నది. కాబట్టి దానిపైన మేము తీవ్రంగా ఖండించడం. ఖచ్చితంగా ఇక్కడ ఒక విలీన గ్రామాలతో పాటు ఈ కార్పొరేషన్లో ఉంటున్నటువంటి, ఎందుకంటే అప్పుడు రైతు కూలీలుగా ఉన్నటువంటి ఊళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అప్పుడు బతకడం కోసం ఇక్కడ హైదరాబాద్ ఈ వరంగల్ నగరానికి వచ్చి వాళ్ళు కొన్ని అరటి పనులు పెట్టుకోవడం కావచ్చు, కూరగాయల పనులు పెట్టుకోవడమే కావచ్చు, మార్కెట్లో పనిచేయడం కోసం కావచ్చు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అట్లాంటి అందరికి కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క గైడ్లైన్స్ సవరించి ఈ లక్షల మంది ఇక్కడ నగరంలో రైతు కూలీలుగా బతుకుతున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము దీనిపైన దీంట్లో చేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ కార్పొరేటర్లు, ఇక్కడ ఎమ్మెల్సీ మేము, ఇక్కడ నాయకులు, మా స్థానిక మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా దీనిపైన పోరాటం చేస్తామని ఖచ్చితంగా మీ ద్వారా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేటర్లకు ఇక్కడ కూడా కార్పొరేటర్ల యొక్క ప్రోటోకాల్ పాటించకపోవడం, కార్పొరేటర్ల యొక్క మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు కూడా ఇక్కడ కూడా నిధులు కూడా కేటాయించకపోవడం, ఇవన్నీ కూడా కౌన్సిల్లో మేయర్ను నిలదీయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకు ప్రోటోకాల్ పాటించడం, ఈ యొక్క నిధులు ఇవ్వడం కోసం కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి న్యాయం చేస్తామని చెప్పారు. మళ్ళొకసారి ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా పోరాట మార్గం చేస్తాం. కేటీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా తీవ్రంగా ఇస్తాం. ఇక్కడ ఉన్నటి మేయర్ కూడా మా పార్టీ నుంచి గెలిచి పార్టీకి పోయినామే కాబట్టి వాళ్ళు ఎన్ని అది చేసినా కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ నీతి చెప్పి పార్టీకి వెళ్ళి పోయి ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా నికాస్గా నిలబడినటువంటి మా కార్పొరేటర్లు అందరం కూడా ఈ నగర డెవలప్మెంట్ కోసం, ఈ నగరంలో జరగాల్సిన అభివృద్ధి కోసం, ఇక్కడ రావాల్సిన రైతు కూలీలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ప్రతి దాని మీద నిరంతర పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.